హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచానికి సంబంధం లేకుండా తనను తాను వేరుపరుచుకొని విచిత్రమైన నాయకుడితో ఇష్టానుసారంగా విచిత్రమైన రూల్స్తో ఎంతో భయంకరంగా తినే ఆహారం నుండి పారవేసే చెత్త వరకు ప్రతి ఒక్కటి ప్రభుత్వం చెప్పినట్టు నడిచి ఏకైక దేశం నార్త్ కొరియా. ఇలాంటి రకమైన నార్త్ కొరియా గురించి, నార్త్ కొరియాలో జరిగే విచిత్రమైన విషయాల గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ కొట్టింది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నార్త్ కొరియా గురించి కిమ్ పెట్టిన రూల్స్ గురించి మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, హెయిర్ కటింగ్. మన ఊరి పిల్లలంతా వివిధ రకాల హెయిర్ కటింగ్ చేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం వెంట్రుకలను మీకు నచ్చినట్టు కట్ చేసడానికి వీలు పడదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ విధమైన హెయిర్ స్టైల్ మాత్రమే కట్ చేసుకోవాలని రూల్ పెట్టింది. ఆడవారికి వచ్చి ఈ 18 హెయిర్ స్టైల్ రకాలు మాత్రమే చేసుకోవాలి. మగవారికి వచ్చి 10 రకాల హెయిర్ స్టైల్ మాత్రమే చేసుకోవాలి. పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ వెంట్రుకలని షార్ట్ గా కట్ చేసుకోవాలి అంట. పెళ్లి కాని ఆడవారు మాత్రం వాళ్ళ వెంట్రుకలు పెంచవచ్చు అంట. ఇదే విధంగా అబ్బాయిలకు కూడా కొన్ని రూల్స్ పెట్టారు. వయసులో ఉన్న అబ్బాయిలు వెంట్రుకలు లెంత్ 2 ఇంచ్ పైన ఉండకూడదు అంట. వయసు అయిన వారికి మాత్రం వెంట్రుకలు లెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసి 3 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు అంట. నెంబర్ 2, ట్రాఫిక్ బ్యూటీస్. నార్త్ కొరియాలో పోలీస్ జాబ్ కి లేడీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంట. అలాగే ట్రాఫిక్ పోలీస్ కి కూడా లేడీస్ కే చాలా శాతం జాబ్స్ ఇస్తారు అంట. ఇందులో కూడా చాలా అందంగా ఉండే అమ్మాయిలు మాత్రమే జాబ్ లో సెలెక్ట్ చేసుకుంటారు అంట. అమ్మాయిలు వయసుకు వచ్చిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ జాబ్ కి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి అంట. ఎందుకంటే ఈ ట్రాఫిక్ పోలీస్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చి 26 మాత్రమే. మీరు వినింది నిజమే, 26 వయసు అయిన వెంటనే అమ్మాయిల్ని జాబ్ లో నుంచి తీసివేస్తారు అంట. నెంబర్ 3, క్యాస్ట్. మన ఊరిలో ఎన్నో రకాల జాతులను పెట్టుకొని మనలో మనమే కొట్టుకుంటూ ఉన్నాము. కానీ నార్త్ కొరియాలో చూసుకుంటే 3 జాతులు మాత్రమే. ఆ 3 జాతులు ఎలా పెట్టారు అంటే ఆ గవర్నమెంట్కి ఏ విధమైన విశ్వాసంగా ఉందో దాన్ని బట్టి జాతులు పెడతారు. మొదటిగా చూసుకుంటే టమోటా ఎలా బయట లోపల రెడ్ కలర్లో ఉంటుందో అదే విధంగా ఈ జాతిలో ఉన్నవారు గవర్నమెంట్కి లోపల బయట ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు అంట. దాని తర్వాత యాపిల్ యొక్క తోలు ఎలా అయితే బయట రెడ్ కలర్లో లోపల వైట్ కలర్లో ఉంటుందో అదే విధంగా ఈ జాతిలో ఉన్నవారు బయట సపోర్ట్ చేసినట్టు ఉన్నా కానీ లోపల సపోర్ట్ చేయరు. ఇలాంటి వాళ్ళని యాపిల్ క్యాష్ లో ఉంచారు. లాస్ట్ లో ఉండేది ద్రాక్ష. వీళ్ళు గవర్నమెంట్ కి సపోర్ట్ చేయరు, వేరే దేశానికి సపోర్ట్ చేసేవారు. ఇలాంటి వారి అందరినీ ఈ క్యాష్ లో వేస్తారు. గవర్నమెంట్ ని ఎదిరించడం ద్వారా వీళ్ళ పిల్లలు ఎక్కడ ఏ కాలేజీలు ఏ స్కూల్లో చేర్పించుకోరు. అదే విధంగా వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ జాబే ఇవ్వరు అంట. నెంబర్ 4, క్యాలెండర్. ప్రపంచంలో ఎవరి దగ్గరైనా వెళ్ళి ఈ సంవత్సరం ఏంటి అని అడిగితే 2024 అని చెప్తారు. కానీ నార్త్ కొరియాలో వెళ్ళి అడిగితే జూషి 199 అని చెప్తారు. అది ఏంది 2024 అని చెప్పకుండా జూషి 199 అని చెప్తున్నారని చూసుకుంటే నార్త్ కొరియాని తయారు చేసిన కిమ్ నీల్సంగ్ పుట్టిన సంవత్సరం 1912. దీనివల్ల అతను పుట్టిన సంవత్సరం ఆ నార్త్ కొరియాకి మొదటి సంవత్సరం. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, మీకే ఈజీగా అర్థమవుతుంది 2024ని ఎందుకు జూషి 199 అని ఎందుకు చెప్తున్నారు. నెంబర్ 5, నెక్రోగెసీ. నార్త్ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరైనా అడిగితే కిమ్ జామ్ అని చెప్తారు. కానీ ఇతను నిజమైన ప్రెసిడెంట్ కవ్వరు. అతని తాత కిమ్ నీల్సన్ నిజమైన ప్రెసిడెంట్. ఇప్పుడు అతని ప్రాణాలతో లేకపోయినా ఇప్పటి వరకు అతనుదా ఆ పోస్ట్ లో ఉన్నారు. అతని కొడుకు కిమ్ జాంగ్ ఇల్, అతని మనవడు కిమ్ జామ్, వీళ్ళని సుప్రీం లీడర్ అని చెప్తారు. దీనివల్ల నార్త్ కొరియాని నెక్రోగెసీ అని అంటారు. నెక్రోగెసీ అంటే మనిషి లేకపోయినా అతని ఆత్మ ఆ పోస్ట్ లో ఉండడం. నెంబర్ 6, లాంగ్ టర్మ్ పనిష్మెంట్. మనకి తెలిసి లాంగ్ టర్మ్ పనిష్మెంట్ అంటే మరణ శిక్ష. అది కూడా ఏమైనా పెద్ద తప్పు చేస్తే మాత్రం మరణ శిక్ష వేస్తారు. కానీ నార్త్ కొరియాలో వాళ్ళ లీడర్ని పట్టించుకోపోయినా మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళకి అతిపెద్ద శిక్ష వేస్తారు. మర్యాద ఇవ్వని ఆ వ్యక్తి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, పిల్లల్ని పట్టుకొని రీఎడ్యుకేషన్ క్యాంప్లో వేస్తారు. ఇంకా అతను చేసింది ఏమైనా పెద్ద తప్పు అయితే ఆ వ్యక్తి 3 జనరేషన్ని జైల్లో వేస్తారు. అది ఎలా అంటే తాత తప్పు చేస్తే వాళ్ళ కొడుకుని, వాళ్ళ మనవడు, మనవరాల జనరేషన్ వరకు జైల్లో వేస్తారు అంట. నెంబర్ 7, స్టాచ్యూ లా. అక్కడ ఉన్న లీడర్ యొక్క విగ్రహాలకు కూడా చాలా రకాల రూల్స్ పెట్టి ఉన్నారు. లీడర్ యొక్క విగ్రహాన్ని ఫోటో తీయాలి అనుకుంటే ఫుల్ ఫోటో మాత్రం తీయాలి, సగం ఫోటో తీయడానికి అలవ్ లేదు. ఆ విగ్రహం పక్కన ఉంటే మన నోటిలో బబుల్ గమ్ ఉండకూడదు అంట. ఇది మాత్రం కాదు, ఆ విగ్రహం పక్కన గట్టిగా మాట్లాడకూడదు అంట. గట్టిగా మాట్లాడితే ఆ లీడర్కి మర్యాద ఇవ్వలేదని పోలీస్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు అంట.
అది మాత్రమే కాదు, చుట్టుపక్కన కారు పోతే ఆ కారు కూడా 20 కిలోమీటర్ స్పీడ్ మాత్రం పోవాలంట. సైకిల్ పోతే సైకిల్ దిగి తోసుకుంటూ పోవాలి అంట. ఈ రూల్స్లో ఏదైనా పాటించకపోతే పోలీసు వాళ్ళని పట్టుకొని పోయి అతి భయంకరమైన శిక్షలు వేస్తారు అంట. నెంబర్ 8 ప్లెజర్ స్క్వాడ్. మనం ఇంతకు ముందు ట్రాఫిక్ బ్యూటీస్ని చూసాం కదా, అదే విధంగా ఈ ప్లెజర్ స్క్వాడ్ నార్త్ కొరియాలో ఉండే హై ర్యాంకింగ్ ఉన్న ఆఫీసర్కి, సుప్రీం లీడర్కి సేవలు చేయడానికి పెట్టారు. ఈ స్క్వాడ్ ఒకే ఒక పని, ఆ లీడర్ ఎంత టార్చర్ చేసినా వాళ్ళందరినీ సంతోషంగా పరచాలి. ఒక అమ్మాయి టీనేజ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఈ స్క్వాడ్లో జాయిన్ చేపిస్తారు. ఆ అమ్మాయికి వేరే దారి లేకుండా నవ్వుతూ ఈ పని చేస్తుంది. కొంచెం నచ్చనట్టు ఉన్నా కూడా ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని జైల్లో వేస్తారు అంట. నెంబర్ 9 నోట్ ప్యాడ్ పీపుల్. నార్త్ కొరియా ప్రజలు వారి యొక్క లీడర్ని ఎంత మర్యాద ఇస్తారు అని ఇంకా మీకు తెలియకపోతే ఈ విషయాన్ని చూడండి. అందరి దగ్గర నోట్ ప్యాడ్ ఉంటుంది, ఎందుకంటే కిమ్ చెప్పే ప్రతి వార్తను నోట్ చేస్తూ ఉండాలి అంట. ఇలా కాకుండా నోట్ చేయకపోతే దీనికి కూడా పనిష్మెంట్ ఇస్తారు అంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. కిమ్ గురించి, నార్త్ కొరియా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.